జైపాల్ సింగ్ ముండా గారి జయంతి వాస్తవానికి 3వ తారీఖున జరగాల్సింది. ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ ఐటీడీఏ ప్రాంతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ సమస్యల్లో భాగంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాలు నేను విజయవంతంగా ప్రతి కార్యక్రమాన్ని టచ్ చేస్తూ వెళ్తున్నాను. ఆశ్రమ పాఠశాలలు కానీ, అలాగే మా ల్యాండ్ ఇష్యూస్ కానీ, పోలవరం నిర్వాసుల సమస్యలు కానీ నేను మన దృష్టికి వచ్చి ఖచ్చితంగా పరిష్కారం తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కోరుతూ ఎటువంటి సమస్యలైనా ఆదివాసులకు జరిగిన అన్యాయాలు కానీ, అలాగే కుల సర్టిఫికేట్లు దొంగ కుల సర్టిఫికేట్లు ఉన్నాయి. వాటికి దృష్టి పెట్టి వాటిన్నింటినీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆదివాసులకు న్యాయం జరగకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఆదివాసీ సమస్యల మీద ఖచ్చితంగా నేను పోరాడి ఆదివాసీ సమస్యల పరిష్కారం తీసుకెళ్ళాలని కోరుతున్నాను. శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్. ఈరోజు కేఆర్పురం ఐటీడీఏ మీటింగ్ హాల్లో జైపాల్ సింగ్ ముండా ఆదివాసీ జాతిపిత జయంతిని మేము జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సాల బొజ్జిరెడ్డి గారు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే బొజ్జిరెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసుల సమస్యలు ఏమైతే ఉన్నాయో నా దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని నేను పరిష్కరిస్తానని, ఆదివాసులకు అండగా ఉంటానని, ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు, అలాగే భూ సమస్యలు, ఆదివాసులకున్న ఈ ఉద్యోగ సమస్యలు, ఇట్లన్నింటినీ కూడా పరిష్కరించడం నేను కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా ఈ మాకు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం, అది టీఎస్సీ మెంబర్గా మన శాసనసభ్యులు అలాగే చైర్మన్ గారు కూడా ఉన్నారు. వారి ద్వారా సాధ్యమవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే పోలవరం నియోజకవర్గాన్ని రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో పెట్టాలని, లేదా కనీసం ఒక 5 మండలాలైనా కూడా రంపచోడవరం కేంద్రంగా ఉన్న ఈ కొత్త పోలవరంలో చేర్చాలని, అది మన చైర్మన్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అయితేనేమి, చైర్మన్ గారు అయితేనేమి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పోలవరం ప్రాంతాన్ని రంపచోడవరం కేంద్రం జిల్లాలో కలుపుతామని చెప్పి కలపడానికి కృషి చేస్తామని తెలియజేసినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ.